ఈరోజు మన ప్రధాన వక్త జిలానీ భాషా గారు గుంటూరు కార్పొరేషన్ స్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ రోజున 10th క్లాస్ స్టూడెంట్స్కి హిందీని సులభంగా చదువుకోవటానికి, ఆత్మవిశ్వాసాన్ని కలగచేయటానికి మనతో ముచ్చటించబోతున్నారు. వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ వేదికని వారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఓవర్ టు శ్రీ జిలానీ భాషా గారు. నా పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుతున్నాను. అలాగే విద్యార్థులందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. 10వ తరగతి హిందీ భాష పరీక్ష సక్సెస్ అవ్వాలి. దాన్ని విద్యార్థుల్లో చాలా మందికి కొత్త భాష, అటు ఇంగ్లీష్ అంటే ఏదో ఒక విధంగా చిన్నప్పటి నుంచి చదువుకొని ఉంటారు కాబట్టి దాని మీద ఒక మంచి పూర్తి ఆత్మవిశ్వాసంతో చక్కగా ప్రిపేర్ అయ్యి రాస్తారు, సక్సెస్ అవుతారు. మరి హిందీ విషయానికి వస్తే ప్రధానంగా దీనికి ఉండేటువంటి విద్యార్థికి భయము, ఆందోళన, ఏ విధంగా ముందుకు దీనిని నెగ్గుకు రావాలి అనేటువంటి 10వ తరగతి పరీక్ష విధానాన్ని పరిశీలిస్తే ఇప్పుడు దీనిలో పాఠ్య పుస్తకంలో అన్ని పాఠాలు కూడా మనము ఏ ప్రశ్నాపత్రం రూపకల్పన చేసినా ఈ 3 అంశాలే ఉంటాయి ఈ తెర మీద కనబడేటువంటి. ఒకటి అర్ధగ్రాహ్యత ప్రతిక్రియ, రెండోది అభివ్యక్తి సృజనాత్మకత, మూడవది భాషాకి బాత్. పైది అర్ధగ్రాహ్యత అంటే అవగాహన, ప్రతిస్పందన. పాఠాన్ని ఎంతవరకు విద్యార్థి లెసన్ని అవగాహన చేసుకున్నాడు, అతని రెస్పాన్స్ ఎలా ఉంది, వ్యక్తీకరణ, పాఠాన్ని ఎలా వ్యక్తీకరిస్తున్నారు, భావాన్ని ఎలా వ్యక్తీకరిస్తున్నారు, అది పద్యమా లేకపోతే కవితనా, ఏ విధంగా దాని నుంచి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఇండియానే కాదు, ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఈ మూడిట్లోనే విద్యార్థి యొక్క పరిజ్ఞానాన్ని పరిశీలించడం జరుగుతుంది. పద్య భాగంలో కనుక గమనిస్తే మొట్టమొదటి పాఠం చూస్తున్నాను. ఇక్కడ విద్యార్థి మీరు ప్రధానంగా గమనించాల్సింది సిలబస్ను చూసి ఏనాడు కూడా భయపడకూడదు. అలాగే పాఠాల యొక్క సంఖ్యను చూసి ఏమాత్రం భయపడాల్సినటువంటి అవసరం లేదు. అవగాహన, ప్రతిస్పందన అన్నాను నేను. అవగాహన అంటే దేన్ని అవగాహన చేసుకుంటాడు విద్యార్థి? ఒక 4-5 లైన్లు ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ను బాగా క్షుణ్ణంగా చదివి దాని కింద ఇచ్చినటువంటి ఒక 5 ప్రశ్నలకి ఆన్సర్ రాసేయాలి. మనం గుర్తించాలి అంతే. ఈ పారాగ్రాఫ్లో గతంలో ఏముండేది, ఇస్ అనుచ్ఛేద్ మే కిస్ నది కా వర్ణన్ మిల్తా హై అన్నాము. ఈ పారాగ్రాఫ్లో ఏ నది గురించి వర్ణింపబడింది చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది. ప్రోజులం దక్షిణీ గంగా గోదావరి అనే పాఠంలో నుంచి మనం ఇవ్వబడినటువంటి పారాగ్రాఫ్. ఇస్ అనుచ్ఛేద్ మే గోదావరి నది కా వర్ణన్ కియా గయా హై అంటే సరిపోతుంది. కిందనే ఇచ్చాను నేను, గోదావరి కా పాఠ్ కైసా దిఖాయి పడా, విశాల్నా, ఛోటానా, బడానా, లఘునా, ఏబిసిడి ఆప్షన్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 5 ప్రశ్నలలో కొన్ని ప్రశ్నలకు ఏకవాక్యంలో రాయమని అడగొచ్చు, మరి కొన్ని ప్రశ్నలకి ఆబ్జెక్టివ్ ఎంసీక్యూల్లో దానిలో అడగటానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి విద్యార్థులు ఏం చేయాలమ్మా మీరంటే, లెసన్ అయ్యాక పారాగ్రాఫ్ను చదివి క్షుణ్ణంగా అర్థం చేసుకునేటువంటి ఎబిలిటీని సంపాదించాలి. ఇందాక గద్య భాగంలో ఇచ్చేశాడు, ఇప్పుడు పోయిటరీకి వస్తాడు. పోయిటరీలో మనం 3వ పాఠం హం భారత్వాసి అనేటువంటి పాఠ్యాంశం నుంచి మనమే శ్రద్ధ और ప్రేమ కా అద్భుత దృశ్య దిఖాయేంగే 4 లైన్లు ఇచ్చారు, ఒక స్టాంజా ఇచ్చారు. ప్రశ్నలో చూస్తే ఏమొస్తుంది, యహ కవిత కిస్ పాఠ్ సే दी गई है అంటే ఈ పద్యము ఏ పాఠం నుంచి ఇవ్వబడింది. అప్పుడు మనం ఏం రాస్తాం, యహ కవిత హం భారత్వాసి పాఠ్ సే दी गई है. ఈ స్టాంజాని చదివితేనే మనకు క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇది ఫలానా పాఠానికి సంబంధించినటువంటి అంశము అనేటువంటిది. దునియా మే కౌన్సా మూల మంత్ర సరసాయంగే అనేటువంటిది ఇక్కడ ఉపయోగించారండి. కాబట్టి విద్యార్థులు మీరు ఇచ్చినటువంటి అంశాన్ని జాగ్రత్తగా, అంటే ఒకటి గద్య భాగం నుంచి ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, పద్య భాగం నుంచి ఒక చిన్న పద్యాంశాన్ని ఇస్తారు, ఇంకొకటి నాన్ డీటెయిల్ పార్ట్ నుంచి కూడా 5 ప్రశ్నలు ఇస్తారు. ఇప్పుడు 3 అయిపోయినాయి మీకు అందరికి కూడా. ఇక్కడ ఎక్కడా కూడా మీరు కష్టపడి చదివింది లేదు, లేకపోతే గుర్తుంచుకొని రాసింది లేదు. ఒకసారి పారాగ్రాఫ్ను స్టడీ చేసి తర్వాత ఆన్సర్స్ గుర్తిస్తున్నారు. ఇది ఒక్కటే మనం చేసేది. నెక్స్ట్ అన్సీన్ పారాగ్రాఫ్, అపఠిత గద్యము అంటాం దీన్ని. దీనిలో కూడా ఈ విధంగా 3 నుంచి ఒక 4-5 లైన్లు ఉన్నటువంటి స్థానికంగా
వాడబడేటువంటి భాషని ఉపయోగించి ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. ఆ పారాగ్రాఫ్‌లో ఉండేటువంటి ప్రశ్నలకు పైన నేనిచ్చాను చూడండి. యహ్ కబ్ కీ బాత్ హై ఇది ఎప్పటి విషయము? బహుత్ సమయ పెహ్లేకి. ఆ పైన ఫస్ట్ లైన్‌లోనే ఉంది ఆన్సర్. రెండోది హాల్ హి ఇటీవలే. మూడవది ఆధునిక్ ఈ కొత్తది, మోడర్న్‌ది. అంటే ఈ మూడిట్లో ఆన్సర్ ఏ. ఆ విద్యార్థి కేవలం ఆన్సరు క్వెషన్ నంబర్ ఇక్కడేసి ఈ 1 అని వేసి దానికి ఆన్సర్ మనం గుర్తిస్తే సరిపోతుంది. ఇది మనము చూడవలసినటువంటి ప్రధాన విషయమండి. అలాగే నెక్స్ట్ ఇచ్చాము ఇది గూడా. ఇది అన్‌సీన్ పోయెట్రీ. బాదల్ और बूंदे बंद किए हैं बादल ने, अंबर के दरवाजे किसने बंद किए हैं, बंद कर दिए हैं అన్నాడు. ఏ ఆకాష్, బి సూరజ్, సి చాంద్, డి బాదల్. ఈ నాలుగిట్లో ఒక ఆన్సర్ ఉంటుంది. అంటే ఇది గూడా నేను ఇందాకలాగానే చెప్తున్నాను. ఇది గూడా సింగిల్ లైన్‌లో ఆన్సర్‌లో ఒకటి గాని, ఇలా ఆబ్జెక్టివ్ ఎంసీక్యూల్లో ఇచ్చేటువంటిది గాని ఉంటుంది. 2 కలిపి గాని ఉంటుంది. పైన ఇక్కడ మీరు చూడండి. ఇప్పటి వరకు మీరు చూసినటువంటివన్నీ గూడా 5 పారాగ్రాఫ్స్ ఇచ్చారు. కాంప్రహెన్షన్‌లో 5 ప్రశ్నలు ఇచ్చారు. 5 ప్రశ్నలు ప్రోజ్ ఒకటి, పోయెట్రీ ఒకటి, నాన్ డీటెయిల్ ఒకటి, అన్‌సీన్ ప్రోజ్ ఒకటి, అన్‌సీన్ పోయెట్రీ ఒకటి, 5 5 జా 25. అంటే 25 మార్కులు మీరెక్కడా గూడా చదవలేరు. ఎక్కడ మీరు గుర్తుపెట్టుకున్నది లేదు. ఇచ్చిన పారాగ్రాఫ్‌ను చూసి ఏ ప్రశ్నకి ఏం జవాబు అయి ఉంటుంది అని జస్ట్ ర అర్థం చేసుకొని రాశారు. అవగాహన చేసుకున్నారు, ప్రతిస్పందించారు అంతే. 25 మార్క్స్ ఇచ్చేస్తున్నారు. ఈరోజు పుస్తకం మూసేసినా సరే పబ్లిక్‌లో మనకి 25 మార్క్స్ ఈజీగా వస్తాయి. కాబట్టి భయపడకుండా చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ చదువుకోండి విద్యార్థులు. గద్య భాగంలో ఉన్నటువంటి రచయిత గురించి రాయమని అడుగుతాడు. కాకా కాలేల్కర్ స్వాతంత్ర సమరయోధుడు గారి యొక్క జీవన పరిచయం ఇచ్చారక్కడ. దాని కింద ప్రశ్నలిచ్చాడు. కాకా కాలేల్కర్ కి మృత్యు సన్ డాష్ మే హుయి. ఎప్పుడు ఆయన చనిపోయారు? పక్కనే కనిపిస్తుంది 1991 అని పైన. ఇన్‌హోమ్నే డాష్ కి ఖూబ్ సేవా కీ. వీరు దేని గురించి బాగా సేవ చేశారు? రెండవ లైన్‌లోనే ఉంది. మూడో వాక్యంలో ఇన్‌హోమ్నే ఆజీవన్ గాంధీవాది విచారధార కా పాలన కియా. కాబట్టి గాంధీవాది. ఇలా చూసారా? ఇచ్చినటువంటి ప్రశ్న, దానికి జవాబు పారాగ్రాఫ్‌లోనే ఉంది. కాబట్టి ఇది గూడా మీకు చాలా చాలా సరళము. ఇది గూడా మోస్ట్‌లీ ఒక 4 మార్కులకు గాని, 5 మార్కులకు గాని రేపు రావటానికి పాసిబిలిటీ ఉంటుంది ఇలాగ. సేమ్ ఇంతే ఉంటుంది అంతకు మించి మనం. తర్వాత దాని క్రిందన ఇంకోటి రాసాం మనం చూడండి. 'ఆర్‌పి నిషంక్ కవి కే బారే మే 5 వాక్య లిఖియే' అన్నాడు. 'ఆర్‌పి నిషంక్' అంటే 'హమ్ భారత్వాసి' అనేటువంటి కవిత్వాన్ని రాసినటువంటి 'ఆర్‌పి నిషంక్' వారి గురించి ఒక 5 వాక్యాలు రాయండి అనన్నాడు. ఇక్కడ గూడా మీరు బట్టి రాయాల్సిన అవసరం లేదు. దీనికి గూడా నా ఉద్దేశంలో హింట్స్ మాధ్యమం ద్వారా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. హింట్లు అంటే కేవలం సంకేతాలు. కాబట్టి విద్యార్థులారా గమనించండి ఇక్కడ లేఖక్ పరిచయము, రచయిత గురించి రాయటము, కవి గురించి రాయటము ఎక్కడా గూడా విద్యార్థి ఎక్కడ చదవట్లేదు. ఇచ్చినటువంటి అంశాన్ని మననం జేసుకొని రాయటం మాత్రమే జరుగుతోంది ఇక్కడ. ఇది గమనించాలి మనం. ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్‌లో షార్ట్ ఆన్సర్స్. ఇక్కడ చదివింది ఎంతవరకు వ్యక్తీకరిస్తున్నాడు విద్యార్థి, ఎలా వ్యక్తీకరిస్తున్నాడు, ఎలాంటి భాషను ఉపయోగిస్తున్నాడు, గ్రామర్‌లో ఏ విధమైనటువంటి తప్పులు దొర్లకుండా రాస్తున్నాడా లేదా అనేది ఇక్కడ వ్యక్తీకరణ చూస్తారండి ఇక్కడ. ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రశ్నలు జవాబు రాయాల్సిందే. ఇప్పటి వరకు దీంట్లో ఏ విధమైనటువంటి చాయిస్ ఇవ్వబడలేదు పబ్లిక్ పరీక్షల్లో. కానీ ఈ సంవత్సరము ఎన్‌ఈపీ 2020 అమల్లో ఉంటుంది గాబట్టి, విద్యార్థులకు మరీ సరళతరం చేయాలి గాబట్టి, వీటిల్లో గూడా చాయిస్ పెట్టేటువంటి అవకాశాలున్నాయి. అంటే ఒకటో ప్రశ్న 2గా విడిపోతుంది. 2 ప్రశ్నలుగా ఇవ్వచ్చు. రెండో ప్రశ్న గూడా 2గా విడిపోతుంది. అంటే ప్రతి క్వెషన్ రాయాల్సిందే. కానీ ఆ క్వెషన్‌కి ఇంకో క్వెషన్ సబ్ చాయిస్ ఇవ్వటం జరుగుతా ఉంటుంది. దానికి అనుగుణంగా ప్లాన్ జేసుకొని చక్కగా చదవండి విద్యార్థులారా. లాస్ట్ ఇయర్ ప్రశ్నాపత్రం చూస్తే 'దోహా' అని స్టార్ మార్క్‌తో ఉన్నటువంటి 'దోహా' అంటే చిన్న 2 లైన్‌లు ఉన్నటువంటి పద్యాన్ని రాసేటువంటిదుంది. మరి ఈ ఏడాది గూడా అదే విధంగా 'దోహా' రాయండి అని అడగవచ్చు. అది కంపల్సరీ అయిపోతుందక్కడ. అలాగే 2, 3 ప్రశ్నలు గానివ్వండి, గద్య భాగంలో మొత్తం 12 పాఠాలున్నాయి గాబట్టి మొదటి 6 పాఠాలు, తర్వాత 6 పాఠాల్లో దాంట్లో ఒకటి, దీంట్లో ఒకటి అడగటానికి పాసిబిలిటీ చిట్ట చివరిది ఉపవాచకము.
ఉపవాచకంలో కూడా వాడు ఒక ప్రశ్నను 2గా ఇది చేసి, దాంట్లో కేవలం ఒకటే రాయమని అడుగుతారు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 ప్రశ్నలు ఎవరైతే సక్సెస్‌ఫుల్‌గా జాబ్ రాస్తారో, వాళ్లకు 100/100 లాంగ్వేజ్‌లో వస్తది అని చెప్పేసి గట్టిగా నేను నమ్ముతూ చెప్తున్నాను. ఈ సెక్షన్ మోస్ట్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీరు చదివి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. క్లాస్ రూమ్‌లో జరిగేటువంటి పాఠాన్ని వినండి. ఒక్కసారి సింగిల్ రీడింగ్ ఇవ్వండి. మరోసారి చూడకుండా రాయండి. పరిశీలించుకోండి. సెల్ఫ్ కరెక్షన్ చేసుకోండి. ఆ విధంగా ముందుకెళ్ళండి. ఈ సెక్షన్ అయిపోతే నేను మీ అందరి దృష్టిని తదుపరి సెక్షన్ తీసుకొని వెళ్తాను. ఇక్కడ పద్య భాగంలో సమ్మరీ, రైట్ వన్ సమ్మరీ అంటున్నాడిక్కడ. రైట్ సమ్మరీ అంటే ఇక్కడ మనకు పద్య భాగంలో ఉన్నటువంటి పాఠాలు ఒక 5 ఉంటే 5 చదవాలిలా? 5 చదవాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి పాఠం చదవండి. 'బరస్తే బాదల్' వస్తుందా అది? వచ్చేస్తుంది. అంత గ్యారంటీగా ఉన్నటువంటి పాఠం అది సమ్మరీ. రెండవది భక్తి పద్ అనేటువంటిది ఒకటి ఉన్నదక్కడ. దాన్ని చదువుకోండి. ఈ 2 పాఠాలు గనక చదివితే ఖచ్చితంగా మీరు ఒక ప్రశ్నకు జవాబు రాయగలుగుతారు. కాకపోతే ఇక్కడ 8-10 వాక్యాలు రాయమంటే ఒక ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి? శీర్షిక రాస్తాము. తర్వాత కవి పేరు రాస్తాము. ఆయన రచనలు ఉన్నటువంటి 2, 3 పుస్తకాలు రాస్తాము వారివి. ఈ పాఠం దేని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసిందనేది రాస్తాము. దానికి సంబంధించిన ఒక 5, 6 వాక్యాలు మనం వన్ బై వన్ ఒకదాని కింద ఒకటి వేసుకొని రాస్తాము. ఈ పద్యం యొక్క స్పెషాలిటీ ఏంది? వాట్ మెయిన్ పాయింట్స్ ఫోకస్డ్ అనేటువంటి అంశాన్ని రాస్తాము. అంటే మీ దగ్గర ఉన్నటువంటి రెడీమేడ్ మెటీరియల్ గానివ్వండి, మీ టీచర్లు మీకు చదివించినటువంటి దాన్ని బట్టి గాని, 1-4 సార్లు బాగా ప్రాక్టీస్ చేసి, ఈ సెక్షన్‌కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 10కి దీంట్లో ఉన్నటువంటి ఫుల్ మార్క్స్ మనకు వచ్చే విధంగా ప్లాన్ జేసుకోండి. తర్వాత నెక్స్ట్ మీ అందరి దృష్టి గద్య భాగంలో ఒక సారాంశం అడుగుతాడు. ఆ సారాంశం దేని నుంచి వస్తుంది అనేటువంటిది. ఇక్కడ గద్య భాగంలో మొత్తం మనకి 7 పాఠాలున్నప్పటికీ, ఈ 7 పాఠాల్లో మీరు కంగారు పడాల్సిందేం లేదు. మొదటి 6 లెసన్స్‌లో ఉండేటువంటి మీరు ఈద్‌గా అంటే, లోక్ గీత్ అంటే, అంతర్రాష్ట్రీయ స్తర పర్ హిందీ అంటే 3 పాఠాలున్నాయి. ఆ 3 పాఠాలు జాగ్రత్త క్షుణ్ణంగా మీరు చదువుకోగలిగితే, చక్కగా చేసుకోగలిగితే అంటే మిగతా పాఠాలను వదిలేయమని చెప్పట్లేదు నేను. మిగతా లెసన్స్ చదివి, వాటి నుంచి షార్ట్ ఆన్సర్స్ వస్తాయేమో, వాటి నుండి మనకు కాంప్రహెన్షన్ వరకు వస్తుందేమో, ఆ విధంగా చదువుకుంటూ, వీటికి మాత్రము ఈద్‌గా పాఠము ఈ సంవత్సరము బాగా రావటానికి, ఇందాక 'బరిస్తే బాదల్' పాఠము ఇవి కొంచెం ఎక్కువగా రాసేటప్పుడు మొదట ఈ లెసను పేరేంటి? లెసన్ రాసినటువంటి రచయిత గారి పేరేమిటి? సారాంశం ఉన్నటువంటి 6, 7 వాక్యాలు, పొట్టి వాక్యాలు రాసి, దాని కింద మెయిన్ పాయింట్స్‌ని పెన్సిల్‌తో లేకపోతే నల్ల ఇంకు పెన్నుతో మీరు అండర్‌లైన్ చేసుకొని బుల్లెట్ పాయింట్స్‌ని చేస్తే, రేపు ఎగ్జామినర్ యొక్క దృష్టి ఈజీగా ఆకట్టుకునే వాళ్ళవుతారు. మంచి మార్క్స్ పొందగలుగుతారు. రేపొద్దున వచ్చే నెల పరీక్షలైతే గదా! ఇవన్నీ మనకి జరగాలి అని కాదు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అన్నారు కాబట్టి, మొదటి నుంచి మనం ఈ విధమైనటువంటి ఆలోచన సరళితోటి, ప్రిపరేషన్ విధానంతోటి ముందుకెళ్తే హ్యాపీగా, ఉత్సాహంగా మనము రాయగలిగి చదువుకోగలుగుతాం. తర్వాత అంశం నేను తీసుకొని వెళ్తున్నాను. లెటర్ రైటింగ్ అనేటువంటిది ఒకటి వస్తుంది. లెటర్ రైటింగ్‌లో గతంలో ఎలా ఇచ్చేవారు మీకు? ఫలానా మిత్రుడికి లేఖ రాసేయి, లేకపోతే నా సైకిల్ దొంగతనం చేయబడింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి కంప్లెయింట్ చేస్తూ లేఖ రాయండి. ఫలానా బుక్ సెల్లర్ నుంచి బుక్స్ తెప్పించాలి. వారికి ఒక లేఖ రాయండి అని ఇచ్చేసేవారు సింపుల్‌గా. అసలు లేఖ ఎవరికి రాయాలో చెప్తారు. లేఖలో ఏ కారణం చేత మీరు లేఖ రాయాలో చెప్తున్నారు లెటర్. ఇయన్నీ కూడా మెన్షన్ చేస్తారిక్కడ. కాబట్టి విద్యార్థి ఇచ్చినటువంటి క్వెషన్‌ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా చదివితే ఇక్కడ పైన చూడండి ఇక్కడ. गोपाल की बहन की शादी अगले सप्ताह को है। शादी के काम काजों में उसे पिताजी की सहायता करनी है। इसका कारण बताते हुए ప్రధానాధ్యాపక్ के नाम 1 సప్తాహ్ की छुट्टी मांगते हुए పత్ర లిఖియే అన్నాడు. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్‌లో మనకు తెలిసిన పదం ఏంటి? చుట్టి. హమ్మయ్య! ఇది చుట్టి పత్ర గురించి చెప్తున్నాడు.
ఎన్ని రోజులు రాయమంటున్నాయి కావాలని అడగమంటున్నాడు? ఏక్ సప్తాహ, వీక్ డేస్. తర్వాత ఎవరికి రాయమంటున్నాడు? ప్రధాన అధ్యాపక్. కారణం ఏమంటున్నాడు? షాదీ. ఎవరిదంటున్నాడు? గోపాల్‌కి బెహన్‌కి షాదీ. తన యొక్క సోదరి యొక్క వివాహం గాబట్టి. కారణం ఏమంటున్నాడు? షాదీకే కామ్ కాజో మే ఉస్సే పితాజీకి సహాయత కర్నీ హై. పెళ్లి పనుల్లో తండ్రి గారికి సహాయం చేయాలిట. ఇది బాడీ లెటర్ గూడా తనే మెన్షన్ జేశాడు. ఎవరికి రాయమన్నాడో చెప్తున్నాడు. ఎందుకు రాయమంటున్నాడో చెప్తున్నాడు. ఎన్ని రోజులు సెలవు గావాలో తనే ఉదహరిస్తున్నాడు గాబట్టి, విద్యార్థి ఇవన్నీ గూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు మొదటి నుంచి చదివేటప్పుడు తన యొక్క అటెన్షన్ ఈ చిన్న చిన్న అంశాల మీద దృష్టి సారిస్తే కనుక చక్కటి ప్రిపరేషన్ తోటి రాయటానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకటి ఫార్మల్ లెటర్ ఒకటి ఇవ్వటం జరుగుతుంది. రెండోది ఇన్‌ఫార్మల్ లెటర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ రెండిట్లో విద్యార్థి జాగ్రత్తగా రాసి, లేఖకుండేటువంటి ఆ 5 అంశాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా రాసి, మొదటి నుంచి కనుక ప్రాక్టీస్‌గా ఉంటే గనక బాగా రాయొచ్చు. క్వెషన్ పేపర్‌లో చిట్ట చివరిది ఇది. ఇది గూడా ఎస్సే టైప్ క్వెషన్. ఈ ఎస్సే టైప్ క్వెషను మనకు టెక్స్ట్ బుక్‌లో ఉండదు. పొయట్రీలో ఉండదు. ప్రోజ్‌లో ఉండదు. కానీ సామాజిక అంశాల మీద ఉంటది. ఈ సామాజిక అంశాలు దేని మీద? గతంలో అయితే కేవలము ఒక జనరల్ ఎస్సే, ఒక వ్యాసాన్ని రాయమని అనేవాడు. ఆ వ్యాసం ఏంటి? ఒకటొచ్చేసి పర్యావరణం సంబంధిత అంశాల మీద అడగొచ్చు. రెండోది విజ్ఞానపరమైనటువంటి అంశాల మీద అంటే సైన్స్ రంగానికి చెందినటువంటి అంశాలు అడగొచ్చు. అంటే కంప్యూటర్ గురించి రాయమనొచ్చు. ఉపగ్రహం గురించి రాయమని అడగొచ్చు. ఎడ్యుకేషన్ గురించి అడగవచ్చు. తర్వాత సమాజం గురించి. ఇలా ఈ 4 అంశాల మీద మనకు అడిగేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి, దీంట్లో ఉదహరించాను చూడండి మొదటిది 'ప్రియ త్యోహారు', రెండోది 'దూరదర్శన్', 3 'పర్యావరణ और प्रदूषण', 4 'స్వచ్ఛ భారత్'. ఇలా ఈ ఎప్పటికి గూడా మీ టీచర్ గారు ఏదైతే మీకు చెప్తారో దాన్నే ఫాలో అయ్యి జాగ్రత్తగా ప్రిపరేషన్. ఒక విద్యార్థి ఉన్నాడు. అన్నీ బాగా చదవగలుగుతాడు. బాగా అప్పజెప్పగలుగుతాడు. కానీ పరీక్ష హాల్‌లో పోయేసరికి ఇక్కడ 5 పారాగ్రాఫ్‌లు చదివితే అక్కడ 3 మాత్రమే రాయగలుగుతున్నాడు. ఇక్కడ 10 లైన్‌లు చదివితే అక్కడ 4 లైన్‌లు రాయగలుగుతున్నాడు. కారణం ఏంటి? ప్రాక్టీస్ లేకపోవటం. అనునిత్యం దాన్ని ఒక సాధన కనుక చేసుకుంటే, ప్రాక్టీస్ బాగా చేసుకుంటే బాగా రాయగలుగుతారనేది ఇక్కడ దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ ఈ వ్యాసం రాసేటప్పుడు దీనికి 10కి 10 మార్కులు వెయ్యాలి అంటే అంత ఈజీ కాదిక్కడ. ఇచ్చినటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో అంటే ప్రస్తావన ఎలా మనం ఇంట్రడక్షన్ ఎలాగా? దాంట్లో మ్యాటర్‌ని ఎలా మనం ఎలాబొరేట్ చేస్తున్నాము అది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 'స్వచ్ఛ భారత్' అనేటువంటిది ఒక టాపిక్‌ని రాసేటప్పుడు, స్వచ్ఛ భారత్ భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? ఎవరు ప్రవేశపెట్టారు? ఎప్పుడు దీన్ని లాంచ్ చేశారు? అదొకటి. రెండోది పాఠశాలల్లో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ప్రభుత్వ కార్యాలయాలు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఈ అంశాల గురించి ఎలాబొరేట్ చేసుకుంటూ, ఒక పౌరుడిగా మనం దీన్ని ఎలా ప్రభుత్వానికి సహకరిస్తూ మనం దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటిది అంశాలతోటి ఇట్లాగా. ఇలా ప్రతి అంశానికి గూడా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు చదివేటప్పుడు మొదటి నుంచే ఒక విజన్ తోటి, ప్యాషన్ తోటి ప్రిపేర్ అవ్వండి అని నేను చెప్తున్నాను. గతంలో హిందీ బిట్ పేపర్ అంటే అన్నీ గూడా ఏబీసీడీ ఆప్షన్స్‌లో ఏదో ఒకటి పెట్టుకొనొస్తే 25 మార్కులు ఈజీగా వచ్చాయి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఈ బిట్ పేపర్ అనేది మనకు లాస్ట్ ఇయర్‌లో 12 బిట్లు ఇచ్చాడు. ఓన్లీ వ్యాకరణానికి సంబంధించిన అంశం. ఈ వ్యాకరణం అనేది మెజారిటీ ప్రశ్నలు దీంట్లో విద్యార్థులకి గుర్తుపెట్టుకోండి. పాఠం చివర ఉన్నటువంటి ఎక్సర్‌సైజ్‌లో నుంచే వస్తాయి. అయితే ఎక్సర్‌సైజ్‌లోంచి లేకుండా బయటకి ఇవ్వరా? అలా గూడా ఇవ్వటానికి పాసిబిలిటీ ఉంది. కానీ మాక్సిమంగా మాత్రము పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి ఆ ఎక్సర్‌సైజ్ నుంచి మాత్రం అడగటం జరుగుతుంది. దీంట్లో ఏమి అంశాలు ఇవ్వటం జరుగుతుంది? ఇప్పుడు మీరు ఏ పాఠాన్నైనా తీసుకోండి. తత్సమ పదాలు, తద్భవ పదాలు, సంస్కృత పదాలు, ప్రకృతి, వికృతులు. రెండవది బిట్ ఈ వాక్యంలో క్రియ ఏమిటి? రెండో బిట్ షామ్‌కో చిత్ర లౌటి. సాయంత్రం చిత్ర రిటర్న్ అయింది. ఇందుట్లో వెర్బ్ ఏమిటండి? షామా, చిత్రానా, లౌటీనా? లౌటి. ఇక్కడ మూడో ఆప్షను ఇచ్చాడు గానీ 4 అది ఇవ్వల. కేవలం 3 తర్వాత మూడవ బిట్టు సంఖ్య మీద వస్తుంది. 2019 అంటే మనం ఇంగ్లీష్‌లో ఇన్ ఫుల్ వర్డ్స్‌లో మనం రాస్తాము. అలాగే హిందీలో గూడా 1991ని 1991 అని దేన్నంటారు? అట్లాగా సంఖ్యని మనము చూపిస్తాం గాబట్టి అలా జెప్తున్నా. తర్వాత సమాసం
ప్రతి పాఠంలో గూడా 'హమ్ భారత్వాసి' కానివ్వండి, 'ధరతీ కే సవాల్ అంతరిక్ష్ కే జవాబు' కానివ్వండి, 'జల్ హీ జీవన్' కానివ్వండి, ప్రతి దాంట్లో గూడా సమాసంతో కూడినటువంటి పదాలుంటాయి. క్లాస్‌లో టీచర్ గారు లెసన్ చెప్పేటప్పుడు మనము ఆ పారాగ్రాఫ్ కింద ఆ ఇచ్చినటువంటి పదాన్ని అక్కడే అండర్‌లైన్ జేసుకొని, దానికి సమాసం ఏమవుతుందని జెప్పేసి అక్కడే మనకు పాఠం జరిగేటప్పుడే మనం కనుక సాధన జేస్తే అది మనకు గుర్తుండిపోతుంది. అదొకటి మనకు సమాసం అనేది గుర్తుపెట్టుకోండి. ఆ తరువాత నెక్స్ట్ సంధి విచ్ఛేదనము అని ఇస్తారు. సూర్యోదయ్ దానికి సూర్య ప్లస్ ఉదయ్, సూర్యో ప్లస్ దయ్ ఇదొకటి. తర్వాత ఉపసర్గు దీన్ని ఇంగ్లీష్‌లో ప్రీఫిక్స్ అంటాము. ముందుగా వచ్చి కలిసేది. ఇందుట్లో నిడర్ బాలకథ అన్నాము. నిడర్‌లో ఉపసర్గ ఏమిటి? ని. అలాగే ఏడవ బిట్ వచ్చేసి సఫిక్స్‌కి సంబంధించింది. సాక్షరతలో ప్రత్యయం ఏమిటంటాడు? గోదావరి ప్రసిద్ధ నది. ప్రసిద్ధ దానికి వ్యతిరేక పదం ఏంటి? వార్షిక అనేటువంటి దాంట్లో ప్రత్యయం ఏమిటి? ఈద్ అనేటువంటి దానికి పర్యాయ శబ్దం ఏమిటి? ఇలా. కాబట్టి విద్యార్థులు మీరు గమనించండి. ఇక్కడ అర్థాలు, వ్యతిరేక పదాలు, సో తర్వాత నెక్స్ట్ ఉపసర్గ అంటే ప్రిఫిక్స్, సఫిక్స్, తర్వాత కారక చిహ్నం అంటే వాక్యంలో ప్రిపోజిషన్స్ ఉంటాయి మనకు. అవి పెట్టేటువంటిది. ఇవన్నీ గూడా మనకు ఉండేటువంటి గ్రామర్‌లో ఉండేటువంటి అంశాలు. ఈ విధంగా మనకు పేపర్ అనేది ఉండబోతుంది. కాబట్టి 10వ తరగతి విద్యార్థులు దీన్ని జాగ్రత్తగా ఇదే విధంగా మీరు మొదటి నుంచి గనక ప్రాక్టీస్ చేసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి రాస్తే బాగుంటది. ఇప్పుడు మనము చివరిగా నేనేం చెప్తున్నాను, మొదటి పేజీ ఎంత చక్కగా రాస్తున్నారో, చివరి పేజీ గూడా అంతే చక్కగా రాయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ పరీక్షకైనా సరే. ఏ రోజు గూడా నిర్లక్ష్యం చేయకుండా, ఎక్కడ గూడా అర్థం కానటువంటి అంశాన్ని మళ్ళీ తిరిగి అడిగి తెలుసుకొని, చక్కగా ముందుకు వెళ్తే, మీరు 10వ తరగతి ఈ ద్వితీయ భాష హిందీ పరీక్షలో 100 మార్కులకు పూర్తి స్థాయిలో మనం మార్కులు పొందవచ్చు అని తెలియపరుచుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ ప్రశ్న నిబంధనలు అంటే అంటే వ్యాసాలు ఎట్లా పాయింట్స్‌లో రాయాలా? లేకపోతే ఎస్సే టైప్‌లో ఒక పారాగ్రాఫ్స్ లాగా రాయాలా అన్నారు. ఏం అక్కర్లేదండి. పూర్తిగా పాయింట్స్ వైస్‌గానే రాయండి. మీరు షార్ట్ ఆన్సర్ అయినా, కవితా సారాంశం గాని, ప్రోజ్ సారాంశం గాని, వ్యాసాలు గాని అన్నీ గూడా పాయింట్స్ వైస్‌లో రాయండి. పాయింట్స్‌లో రాస్తేనే బాగుంటుంది. పాయింట్స్‌ని గుర్తుపెట్టుకోండి. చదవటం ఈజీ, రాయటం ఈజీ. అన్నీ గూడా చాలా బావుంటాయి. బెటర్ పాయింట్స్ వైస్‌గానే రాయండి. మరొక ఆహుతులు ఒకటి అడిగారు. ప్లీజ్ మాకు హిందీ టీచర్ లేరు. మేమెట్లాగా అని. మీకు నా పర్సనల్‌గా మీరొకసారి నా నంబర్‌కి మీరిచ్చేయండి. నేను మీకు తప్పకుండా. ఏ విధంగా మీకు ఇంపార్టెంట్ లెసన్స్ లేకపోతే మొదటి నుంచి ఒక షార్ట్‌గా ఎక్కువ కష్టపడకుండా తక్కువగా మీరు మీ సెల్ఫ్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలనే టిప్స్ అనేవి ఇది వేదిక కాదు గాబట్టి అది మీకు పర్సనల్ ఇది కాబట్టి ఆ విధమైనటువంటి రెమెడియల్ టీచింగ్ నేను మీకు ఇస్తాను. అది సరిపోతుందది.